నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. పిఠాపురంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారన్న డిప్యూటీ సీఎం పవన్. విశాఖ కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగేలా అభివృద్ధి కార్యాచరణ రూపొందించండి. డిఆర్సీలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామి ఆదేశం. వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో విశేష సంతృప్తి. గతంతో పోలిస్తే 1,00,000 మంది భక్తులు అధికంగా దర్శించుకున్నారన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన సీఎం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో ఈ ప్రాంత రైతులు పనిచేసి అందరికీ అన్నం పెట్టారని అన్నారు. రైతుల భూమి పత్రాలపై జగన్ ఫోటో ఎందుకు వేశారో అర్థం కాలేదని, గత ప్రభుత్వ నేతలవి ప్రమాదకర ఆలోచనలని విమర్శించారు. మీ భూమి మీ హక్కు అని ఎన్నికల ప్రచారంలో తాము చెప్పినట్టుగానే రాజముద్ర వేసి పాస్ బుక్లు ఇస్తామని హామీ ఇచ్చామన్నారు. ఇప్పుడు ఆ హామీ నెరవేర్చామని తెలిపారు. గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులకు ఈ నెల 11వ తేదీ వరకు పాస్ బుక్లు ఇస్తున్నామని చెప్పారు. 22A భూముల సమస్యలను పరిష్కరిస్తున్నామని అన్నారు. ఎవరైనా భూ కబ్జా చేయాలంటే భయపడే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో పిఠాపురం ఆధ్యాత్మికంగా పుణ్యక్షేత్రాల్లో ఆర్థికంగా వెనుకబడిన పట్టణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం మున్సిపల్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్లు ఘన స్వాగతం పలికారు. సంక్రాంతి సంబరం నిర్వహించే వేదికకు చేరుకుని వివిధ సాంస్కృతిక కార్యక్రమాల కళాకారులను పలకరించారు. వివిధ చేతివృత్తి కళాకారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు భోగి పండ్లు వేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కళాకారులతో కలిసి పవన్ నృత్యం చేశారు. పిఠాపురంలో మత్స్యకారులు కూడా చేపల వేటలో ఎంతో వెనుకబడి ఉన్నారని, వారిని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తున్నానని పవన్ తెలిపారు. సంక్రాంతి రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త కాంతిని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆర్ఆర్బీ హెచ్ఆర్ గ్రౌండ్స్ లో పిఠాపురం పరిధిలో 32 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధికి పనులకు సంబంధించి శిలా ఫలకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ సమయంలో జనసేన విజయాన్ని కృషి చేసిన చాలా మంది సినిమా ప్రముఖుల్లో చాలా మందిని ఆహ్వానించి మొదటి రోజుగా హైపర్ ఆది గారిని, మాట బాగుంటుంది కదా, అందరూ కామెడీ హ్యూమర్ అనుకుంటారు, మాట చాలా విట్టు ఉంటుంది. అలాంటి హైపర్ ఆది గారు ఇక్కడ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే సాగర్ జనసేన ఇన్ఛార్జ్, కరీంనగర్ ఇన్ఛార్జ్, ప్రత్యేకించి వాళ్ళందరినీ మనకి టీవీ మాధ్యమాలతో వారికి సీరియల్స్ ద్వారా వారు ఆర్కే నాయుడుగా మన మధ్య సినిమా కూడా చేశాం. ఇంకా ప్రపంచంలో ఏ నియోజకవర్గం ఇంకెక్కడా రాదు అని ఏది జరుగు, ఇక్కడ కొబ్బరాకు పడ్డా కానీ పిఠాపురంలో చాలా దారుణం జరిగిపోయింది. ఒక తాటాకు, అక్కడ ఉన్న తాటాకు ఊడిపడిపోతే అమ్మా చాలా దారుణం జరిగిపోయింది. మరి గత ప్రభుత్వ నాయకులను అడగండి, వాళ్ళ నియోజకవర్గం అసలు న్యూస్ ఉంటుందా, ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు. పిఠాపురంలో చిన్న చెట్టు మీద వాళ్ళున్న పక్షి ఈక పడినా కానీ అయ్యా బాబోయ్ పక్షి పడి, అంటే ఇది ఎవరిస్తున్నారు మీకు బలం? ఎవరిస్తున్నారు? మీరిస్తున్నారు. చెడు వార్తలకి మీరిస్తున్నారు బలం. ఒకటి మనల్ని తిడుతుంటే మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలైపోతారు. మీరు నాకు ఓట్లేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను? 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో
ఒక్కసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలామంది ఉన్నారు, పత్రికేయులు ఉన్నారు, చాలామంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి అడగమని చెప్పాను. నువ్వు పేరంటాలకి రాలేదు, పబ్బాలకి రాలేదంటే ఒక దేశం కోసం శ్రమించే వ్యక్తిని, ఇంత మందిని ఏకం చేసే వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది, మేము ఉన్నాం కాచుకుంటాను, మిగతా వెళ్ళి పని చేయని చెప్తే కదా నాకు ఆనందం. పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే, ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే, నేను నిజంగా అలా అనుకుని ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు చెప్తాను. మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి. ఈజీగా మాట్లాడి సరిపోదు, అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి. ఎందుకని 100 ప్రాజెక్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్, ప్రయారిటీస్ ఎందుకు చేయాలి. ఇలాంటి 1053 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే, అలాంటిది మొత్తం గుజరాత్ నుంచి అన్ని తీర ప్రాంతాలు, బెంగాల్ అన్ని తీర ప్రాంతాలు, తమిళనాడు, కేరళ ఉంటే ఇలాంటి సముద్రపు కోత గురవుతూనే ఉంటాయి. కానీ మీకే ఎందుకు ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుద్ది. ప్రత్యేకత ఏంటి అని. అది మన కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకు పనిచేస్తే, నువ్వు దేశ నిర్మాణం కోసం పనిచేసేవాడివి, మనుషుల్ని విడగొట్టేవాడివి కాదు, నిలబెట్టేవాడివి, అండగా ఉండేవాడివి. ఇన్ని చూసిన తర్వాత దానికి తోడు హేతువుగా చెప్పాలి, రేషనల్గా చెప్పాలి. ఎందుకు చేస్తున్నాం అంటే దానికి వాళ్ళు ఆలోచించి, లేదు ఇవన్నీ బాగున్నాయని చెప్తారు. ఇంత కష్టం ఒకటి అచీవ్ చేయటం. అలాగే సంక్రాంతి అనగానే నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే, గోదావరి జిల్లాలండి, కోడిపందాలండి, జోదాలండి, సంక్రాంతి తాలూకు అంటే, సంక్రాంతి అంటే కోడిపందాలు, జూదాలు, పేకాట. ఓకే, నేను సరదా, నేను అదేం కాదంటలేదు, చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు. కానీ అంటే నేను తెలంగాణ స్నేహితులు కూడా చెప్తా ఉంటాను. హైదరాబాద్ నేనే ఇంట్లో ఉంటే, నేను హైదరాబాద్లో ఉంటే ఇప్పుడు 10 years బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతాం అండి, లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం. దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి ఎంత డబ్బులు వేస్తారని నాకు తెలియదు కూడా తెలియదు. నాకు అప్పుడు అర్థమైంది. అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు, పేకాట, జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీకి. ఇంకెక్కడ ఎలా మనం అది మార్పు రావాలి అంటే, ఎందుకంటే మన సంస్కృతిని, మనల్ని దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభం అది మర్చిపోయాం అనుకోండి, మర్చిపోతే అది దారి తప్పేస్తాం. అప్పుడు మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి, ఒకరిని సంస్కృతిని, దేశాన్ని వైపౌట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం. సో ఇది సంస్కృతి మూలాల్ని పరిరక్షించడానికి, మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీఠిక. ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి. ఇది మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడిపందాలు, ₹1,00,00,000 చేతులు మారుతాయి అనే మాట పోవాలి. సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపేయాలి. సరదాగా చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది వేరే, కానీ అది మట్టుకు ప్రత్యేకంగా కనిపించకూడదు. ఇది ఆప్యాయతానురాగాల గురించి, పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి. ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి. గరగ నృత్యాలు, గంగిరెద్దులాటలు, కోలాటలు, భజనల గురించి చెప్పుకోవాలి. అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి, కళారూపాలు, సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి. విశాఖ నగర కీర్తి మరింత పెరిగేలా సమగ్రాభివృద్ధి కార్యాచరణ రూపొందించి మాస్టర్ మైండ్ తో కార్యకలాపాలు నిర్వహించాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సమీక్షా మండలి సమావేశం నిర్వహించారు. పలు శాఖల పురోగతి, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించారు. ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు శాఖల పురోగతిని, జిల్లాలో అమలవుతున్న పలు ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై సమీక్షించారు. శాఖల వారీగా నివేదికలను తీసుకున్నారు. గతంలో చర్చించిన సమస్యలు, తీసుకున్న పరిష్కారాలపై అధికారులను ఆరా తీశారు. పలువురు ప్రజాప్రతినిధులు డిఆర్సీ సమావేశంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. టిడ్కో గృహాల నిర్మాణాల్లో మరింత వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణను కలిసి నివేదిస్తామని
పలువురు అడిగిన ప్రశ్నలకు ఇన్ఛార్జ్ మంత్రి సమాధానమిచ్చారు. అధికారులు కూడా ఆయా శాఖలకు సంబంధించి పురోగతిని వివరించారు. పోలవరం జలాలు అందుబాటులో వచ్చే నాటికి నిల్వ సామర్థ్యాలను పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పాఠశాలల్లో అవసరమయ్యే సదుపాయాల కోసం స్థానిక ఎమ్మెల్యేల నుండి సహకారం తీసుకోవాలన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చే నాటికి మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. హిజ్రాలకు జీవీఎంసీ శానిటేషన్ విభాగంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు అనుమతులు జారీ చేస్తూ ఆమోదం తెలిపారు. సమీక్షలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ శ్రీభరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, ఎమ్మెల్యేలు పల్లా, పంచకర్ల, వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజు, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, డీసీపీ మేరీ ప్రశాంతి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, పలువురు అధికారులు పాల్గొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో విశేష సంతృప్తి వ్యక్తమైందని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. డిసెంబర్ నుండి జనవరి 8వ తేదీ వరకు జరిగిన వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతం కావడంతో ఈవో ఏకే సింగాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి తిరుమల అన్నమయ్య భవన్లో చైర్మన్ మీడియాతో మాట్లాడారు. 10 రోజుల్లో 7.83 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. గత వైకుంఠ ద్వార దర్శనాలతో పోలిస్తే ఈసారి 1 లక్ష మంది భక్తులు అధికంగా వచ్చారని తెలిపారు. 41.14 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందని, 33 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశామన్నారు. 44 లక్షల లడ్డూల విక్రయించామని చెప్పారు. అందరి సమన్వయంతో వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతమయ్యాయన్నారు. నూతనంగా నిర్మించిన PAC 5 భవనం అందుబాటులోకి రావడంతో భక్తులకు విరివిగా వసతి సౌకర్యం కల్పించామన్నారు. తిరుమలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా గతం కంటే అధికంగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని ఈవో సింఘాల్ అన్నారు. ఈ 10 రోజులు ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి. జనవరి 2వ తేదీ శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డు స్థాయిలో 83,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. దర్శన క్యూ లైన్లో రద్దీ ప్రాంతంలో భక్తులకు మొబైల్, వాటర్ డ్రమ్స్లో తాగునీరు ఎప్పటికప్పుడు నిరంతరంగా రాత్రి పగలు సరఫరా చేయటం జరిగింది. ఈ విషయంలో కూడా భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈ వైద్య విభాగంలో కూడా 24 గంటలు దర్శన క్యూ లైన్లో నారాయణగిరి షెడ్లలో అందుబాటులో ఉంచిన మొబైల్ డిస్పెన్సరీ ద్వారా అవసరమైన భక్తులకి వైద్యం కోసం ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది. శ్రీవారి సేవకులు వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా దాదాపు 4,000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించారు. ముఖ్యంగా అన్నప్రసాద విభాగంలో 1,800 మంది, ఆరోగ్య విభాగంలో 625 మంది, విజిలెన్స్ విభాగంలో 400 మంది సేవకులు వీళ్ళందరూ కూడా నిరంతరం సేవలు అందించడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 150 మంది గ్రూప్ సూపర్వైజర్లు 24 గంటలు భక్తులు రద్దీని పర్యవేక్షిస్తూ అద్భుతమైనటువంటి సేవలు అందించారు. ఈ సందర్భంగా ఎంతో అంకిత భావంతో సేవలు అందించిన టీటీడీ అధికారులు, ఉద్యోగులు, అదేవిధంగా టీటీడీ యంత్రాంగంతో పాటు సమన్వయం చేసినటువంటి చక్కటి సేవలు అందించిన పోలీసు యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, ఏపీఎస్ఆర్టీసీ, టీటీడీ ఉద్యోగులు, మన అధికారులు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలకు అందించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సిస్టమ్ ఎప్పుడు కూడా పాస్ట్లో మనకి ఎప్పుడు కూడా గొడవలు, పెడబొబ్బలు, రకరకాల ఇబ్బందులు ఉండేవి, మీ అందరికి కూడా తెలుసు. ఈసారి సిస్టంలో పగడ్బందీకి ప్లానింగ్ చేశాం. ప్లానింగ్లోనే 50% సక్సెస్ ఉందని చెప్పొచ్చు. మీరు చూస్తే మనం బోర్డుకి ప్రజెంట్ చేసింది కానీ, సీఎం గారు రివ్యూలో చేసినది కానీ, మన ప్లానింగ్ చూస్తే ప్లానింగ్ కంటే మనం మోర్ దెన్ ప్లానింగ్ చేసాం. సపోజ్ ప్లానింగ్లో మనం కామన్ పిలిగ్రిమ్కి 7,48,000 చేపిస్తామని మనం అనుకుంటే 7,64,000 చేపించాం. అంటే ఓవరాల్గా 16,000 కామన్ పిలిగ్రిమ్స్ అడిషనల్గా టైం సేవ్ చేయటం వల్ల మనం చేపించగలిగాం. అలానే ఓవరాల్ టైమింగ్ మనం ఇందాక చైర్మన్ గారు చెప్పారు 182 అవర్స్ అనుకున్నాం. బట్ ఇందాక మీరు చెప్పానుక ఓవరాల్గా మనం ఎట్లాంటిది
ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ద టైం దాన్ని చేయటం వల్ల దాదాపు 201 అవర్స్ అంటే 19 గంటలు అడిషనల్గా మనం సంపాదించాం. ఇదంతా కూడా చాలా సైంటిఫిక్ డేటా అనాలిసిస్ చేసాము ఈసారి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా. ప్రతి నిమిషం కూడా. బట్ ఒక ఫ్యాక్టర్లో మేము కొంచెం వెనకబడ్డాం. మా వాళ్ళంతా 4700 చేయొచ్చు అని చెప్పారు, కానీ 4700 కన్సిస్టెంట్గా చేయలేదు. 4200, 4100 ఆ లెవెల్లో చేయగలం వైకుంఠ దూరదర్శనాల్లో. బట్ ఓవరాల్గా టైం వల్ల మనం ఓవరాల్గా మొత్తాన్ని కూడా ఎఫిషియన్సీ లెవెల్ ఇంకో లెవెల్లో తీసుకెళ్ళాం. దానివల్ల మనం ఓవరాల్గా 19 hours 59 minutes అడిషనల్గా మనం సంపాదించుకున్నాం ఈ మేనేజ్మెంట్ ద్వారా. బీచ్ రోడ్లోని ఎంజీఎం పార్క్ లో లైట్ హౌస్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కేంద్ర పోర్టు ఫిషింగ్ హార్బర్ కార్యదర్శి విజయ్ కుమార్ ప్రారంభించారు. హస్తకళలు, వస్త్రాలు, చెక్క బొమ్మలు, చిత్రకళలు, ఆహార పదార్థాలు ఇలా 44 స్టాల్స్ ను ఫెస్టివల్స్ లో ఏర్పాటు చేశారు. విశాఖ వైభవాన్ని మరింత చాటి చెప్పేలా పోర్ట్స్, ఫిషింగ్, ఓడరేవుల శాఖల ఆధ్వర్యంలో 2 రోజుల పాటు లైట్ హౌస్ జరుగుతుంది. సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం, లైట్ హౌస్ టూరిజాన్ని విస్తరించడం, తీర ప్రాంత ప్రజలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. మరి టమాటీలో बैक टू बैक और फोर्थ yeah, that's from Kashi and Fulkari from విశాఖ రామటాకీస్ రోడ్లోని రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్ నాణ్యమైన ఫర్నిచర్ కు వన్ స్టాప్ డెస్టినేషన్ గా మారింది. గృహ అవసరాలు, కార్యాలయాలు, వాణిజ్య సంస్థల అవసరాలకు సరిపడే అన్ని రకాల ఫర్నిచర్స్ విస్తృత శ్రేణిలో రామచంద్ర బ్రదర్స్ లో లభ్యమవుతుంది. సంక్రాంతి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా పలు ప్రత్యేక ఆఫర్లను అందిస్తుంది. నాణ్యమైన ఫర్నిచర్ నమ్మకమైన ధరలకే రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూమ్ అందిస్తోంది. రామాటాకీస్ రోడ్లోని 40,000 అడుగుల విస్తీర్ణం, 5 అంతస్తుల విశాల ప్రాంగణంలో తీర్చిదిద్దిన ఈ మెగా ఫర్నిచర్ షోరూంలో ప్రతి ఫ్లోర్లోనూ ఫర్నిచర్ కొనుగోలుదారులను కట్టిపడేస్తోంది. వివిధ రకాల మోడల్స్, విభిన్న డిజైన్స్, విస్తృత శ్రేణిలో ఫర్నిచర్ చూడగానే సొంతం చేసుకోవాలని అనిపించక మానదు. గృహావసరాలకు కావలసిన మంచాలు, డైనింగ్ టేబుల్స్, అలమరాలు, సోఫాలు, కుర్చీలు, రెక్లైనర్స్ ఇలా విస్తృత శ్రేణిలో నాణ్యమైన ఫర్నిచర్ను అందుబాటులో ఉంచారు. దేశీయ ఫర్నిచరే కాకుండా ఇంపోర్టెడ్ ఫర్నిచర్ను కూడా రామచంద్ర బ్రదర్స్లో అందుబాటులో ఉంచారు. దీంతోపాటు కార్యాలయ, వాణిజ్య సంస్థల అవసరాలకు సరిపడే అన్ని రకాల ఫర్నిచర్ను అందుబాటు ధరల్లో అందిస్తున్నారు. 100కు పైగా మోడల్స్లో బెడ్స్, సోఫాస్, డైనింగ్ టేబుల్స్ ఇలా మెగా ఫర్నిచర్కు కేర్ ఆఫ్ అడ్రస్గా రామచంద్ర ఫర్నిచర్ షోరూమ్ నిలుస్తోంది. రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంలో క్వాలిటీకి తిరుగులేదని కొనుగోలుదారులు అంటున్నారు. నాణ్యమైన ఫర్నిచర్ అందుబాటు ధరల్లోనే లభ్యమవుతుందని చెప్తున్నారు. తాము డైనింగ్ టేబుల్ కొనుగోలు చేసి ఎంతో సంతృప్తి చెందామని అన్నారు. ఇక్కడ నియర్ బై మదిలపాలెం నుంచి వచ్చాను. ఇక్కడ డైనింగ్ టేబుల్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. నేను ఒక డైనింగ్ టేబుల్ పర్చేస్ చేశాను. ఇంకా సోఫాస్, ఆఫీస్ ఫర్నిచర్ చాలా
రేంజ్ ఉంది ఇక్కడ. అంటే వైజాగ్లో ఎక్కడ చూసుకున్నా వాటికంటే ఇక్కడ మనకి ఎక్కువ 5 ఫ్లోర్స్ ఫర్నిచర్ ఉంది. అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ అండ్ డ్యూరబిలిటీ కూడా చాలా బాగుంది. స్ట్రెంత్ వైజ్గా కూడా ఫర్నిచర్ చాలా బాగుంది. అందరూ తీసుకోవచ్చు, ప్రతి ఒక్కరు, మిడిల్ క్లాస్, హై క్లాస్ పీపుల్స్ కానీ ఎవరైనా పర్చేస్ చేయవచ్చు. విశాఖలో తమ షోరూం ప్రారంభించిన నాటి నుండి వినియోగదారుల నుండి మంచి స్పందన వస్తోందని రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూం అధినేత సుబ్బారావు తెలిపారు. సంక్రాంతి ఫెస్టివ్ సీజన్ సందర్భంగా అన్ని రకాల ఫర్నిచర్పై 20 నుండి 25% వరకు డిస్కౌంట్ అందిస్తున్నామని చెప్పారు. ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్స్ డిసెంబర్ 25వ తారీఖున రామాటాక్స్ రోడ్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ వైజాగ్ ప్రజలందరూ, కస్టమర్స్ అందరూ బాగా ఆదరాభిమానాలతో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. చాలామంది కస్టమర్స్ మంచి రేంజ్ ఉందని, మంచి ప్రైస్ రీజనబుల్గా ఉందని చాలా ఫీడ్బ్యాక్ తోటి చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నారు కస్టమర్స్ అందరూ. మంచి సేల్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా అన్ని రకాల ఫర్నిచర్పై 20 నుంచి 25% వరకు డిస్కౌంట్ ఇస్తున్నాం. కొత్త లేటెస్ట్ డిజైన్స్ అన్నింటినీ ఇక్కడ ఉంచడం జరిగింది. 40,000 అడుగుల విశాలమైన ఫర్నిచర్ షోరూమ్, వైజాగ్లో అతిపెద్ద ఫర్నిచర్ షోరూమ్ ఇది. దీన్ని అందరూ కస్టమర్స్ అందరూ వినియోగించుకొని సక్సెస్ చేయాల్సింది కోరుతున్నాం. అన్ని రకాల ఫర్నిచర్, ఇంటికి ఆఫీస్కి కావాల్సిన అన్ని రకాల ఫర్నిచర్, మంచాలు, పరుపులు, బెడ్స్, డైనింగ్స్, ఆఫీస్ ఫర్నిచర్, రివాల్వింగ్ చైర్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, దివాన్స్, ప్లాస్టిక్ చైర్స్, బీరువాలు, అన్ని బ్రాండెడ్ పరుపులు, రకరకాల సోఫాసు, కస్టమైజేషన్ సోఫాసు, బెడ్స్, ఇంకా అన్ని ఫర్నిచర్, ఒక ఇంటికి ఆఫీస్కి కావాల్సిన అన్ని విధాలమైన ఫర్నిచర్ మా దగ్గర దొరుకుతుంది. హోల్సేల్ ధరలో లేటెస్ట్ డిజైన్స్ తోటి వందలాది మోడల్స్ డిస్ప్లేలో ఉన్నాయి. దీన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాం. రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంలో సాంప్రదాయ ఆధునికతను మేళవించి ఫర్నిచర్ను అందుబాటులో ఉంచారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకునే సదుపాయం, ఫైనాన్స్ సదుపాయం కూడా ఉంది. ప్రాథమిక దశలోనే లక్షణాలను గుర్తిస్తే సర్వైకల్ క్యాన్సర్ నివారణ సాధ్యమవుతుందని మెడికోర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సర్వైకల్ క్యాన్సర్ అవగాహన మాసోత్సవంలో భాగంగా ఆరిలోని మెడికోవర్ క్యాన్సర్ ఆసుపత్రిలో రేడియేషన్ ఆంకాలజిస్టులు డాక్టర్ వెంకట కృష్ణారెడ్డి, డాక్టర్ అభిలాష్ గవర్రాజు, సర్జికల్ ఆంకాలజిస్టులు డాక్టర్ కార్తిక్ చంద్రవల్లం, డాక్టర్ రమేష్ ఆలమూరిలు మాట్లాడారు. ప్రధానంగా 40 నుండి 60 సంవత్సరాల మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ పట్ల అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించేందుకు 9 నుండి 26 ఏళ్లలోపు బాలికలు, యువతులు, మహిళలు హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలని చెప్పారు. అత్యాధునిక వైద్యం మెడికవర్ హాస్పిటల్స్ లో ఉందన్నారు. దేశంలో మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదకారిగా మారిందని చెప్పారు. హెచ్పివి వ్యాక్సినేషన్, క్యాన్సర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్, స్క్రీనింగ్, పాప్సిమియర్ టెస్ట్ వంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. అవగాహన మాసోత్సవాల్లో భాగంగా పలు పరీక్షలకు సంబంధించి రాయితీలు అందిస్తున్నామని చెప్పారు. సమావేశంలో రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ వెంకట సాంబశివరావు, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ లాలిత్య స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. రాకముందే వస్తుందా లేదని కూడా గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం అని చెప్పి మనం ప్యాప్స్మియర్ అలానే హెచ్పివి టెస్ట్ అనేవి 2 ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ప్యాప్స్మియర్ మనం 30 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేయించుకున్నా కూడా మనకి ఫ్యూచర్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్స్ కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు. అంటే సుమారుగా మనకి ప్యాప్స్మియర్లో మనకి ఈ యొక్క కార్సినోమా ఇన్సిటు అనేవి రావడం జరుగుతుంటుంది. అంటే మనం క్యాన్సర్ రాకముందే వాటిని గుర్తించి ఈ యొక్క చిన్న సర్జరీస్ ద్వారా మనం క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు. సో ఈ యొక్క జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఎర్లీ సిమ్టమ్స్, అలానే క్యాన్సర్ స్క్రీనింగ్, అలానే క్యాన్సర్ వ్యాక్సినేషన్, ఈ 3 తీసుకున్నట్టయితే ఎర్లీ క్యాన్సర్ డిటెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. అలానే ఈ యొక్క ట్రీట్మెంట్ పరంగా వచ్చేసరికి రేడియేషన్ చాలా ఇంపార్టెంట్. సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో మన మొదటి స్టేజ్ నుంచి 4A స్టేజ్ వరకు కూడా రేడియేషన్ అనేది చాలా ముఖ్యమైన భాగం సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో. ఇప్పుడు వచ్చిన అత్యాధునిక ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క హై అండ్ లీనియర్ యాక్సిలరేటర్ ట్రీట్మెంట్స్ ద్వారా మన యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని చాలా తగ్గించి మన యొక్క ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు చిన్న ప్రేగులకు ఎక్కువగా రేడియేషన్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించడానికి ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశంలో ఆడవాళ్లలో వచ్చే నంబర్ 2 పొజిషన్లో ఉందండి క్యాన్సర్. మొదటి పొజిషన్ రొమ్ము క్యాన్సరు, రెండో పొజిషను సర్వైకల్ క్యాన్సర్. ఒక 20 సంవత్సరాల ముందు చూస్తే సర్వైకల్ క్యాన్సర్ నంబర్ 1 పొజిషన్లో ఉండేది. అది కాస్త ఇలాగే ఎడ్యుకేషన్తో, అవేర్నెస్తో, సార్ చెప్పినట్టు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్తో, ప్యాప్స్మియర్స్తో, వ్యాక్సినేషన్స్తో వాటి అంకెలు తగ్గాయి. నంబర్ 2 ప్లేస్లో ఇప్పుడు ఉంది. అయినా ఇంకా కేసులు వస్తూనే ఉన్నాయి. వస్తున్న కేసులు లేట్ స్టేజ్లో సార్ చెప్పినట్టు
లేట్ స్టేజెస్లో వస్తున్నాయి. ఎర్లీ స్టేజెస్లో పేషెంట్స్ మా దగ్గరికి రాగలిగితే మేము బెటర్గా క్యూర్ చేయగలుగుతాము, సక్సెస్ రేట్ ఇంకా ఇంప్రూవ్ చేయగలుగుతాము. సో దానికోసమే ఎర్లీ ఎడ్యుకేషను, ఎర్లీ అవేర్నెస్, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, మెడికవర్ క్యాన్సర్ హాస్పిటల్ ఆల్మోస్ట్ నెలకు ఒక 2 స్క్రీనింగ్ క్యాంప్స్ చేస్తూ ఉంటారు బయట. మేమందరం కూడా వెళ్ళి అవేర్నెస్ టాక్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి ఇస్తూ ఉంటాము. కొంతమంది గవర్నమెంట్ కాలేజెస్లో, స్కూల్స్లో ఫ్రీ వ్యాక్సినేషన్ క్యాంప్స్ అవి కూడా చేస్తూ ఉంటాము. జనవరి నెల సర్వైకల్ క్యాన్సర్ అవేర్ వ్యాక్సినేషన్ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు. సో ముఖ్యంగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం పల్లెటూరులో ఎక్కువ మంది వాళ్ళల్లో చూస్తాం ఇన్సిడెంట్స్. అంటే పట్టణాలు, సిటీల్లో కంటే కూడా విలేజ్లో ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అంతా కూడా ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది నోటిఫై అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ ఏవైతే ఉన్నాయో మనకి ఆ యూరినేషన్ పార్ట్ కానీ ఇవన్నీ కూడా ఆ పార్ట్స్ అని కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి హైజీనిక్ కండిషన్స్ అంటాం, వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం అనేది మెయిన్ రీజన్. సో దానివల్ల ఈ వైరస్ ఇన్సిడెంట్స్ ఎక్కువ ఉండటం, దానివల్ల ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువగా మనం పట్టణాలు, ఈ సిటీల్లో కంటే కూడా పల్లెటూరులో ఉన్న ఈ ఆడవారిలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం అనమాట. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో దానికే ఎక్కువగా సిటీస్లో కంటే కూడా మేము ఈ అవేర్నెస్ కూడా సాధ్యమైనంత వరకు విలేజ్ ప్రాంతాల్లో, ఈ ట్రైబల్ ఏరియాస్లో కానీ ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళు అసలు ముందు భయం, అంటే ఏ ట్రీట్మెంట్కైనా కానీ వాళ్ళు చాలా భయపడిపోతారు. అది క్యాన్సర్ అనగానే ఇంకా భయంతో అసలు ముందు హాస్పిటల్కి, సిటీకి వెళ్ళాలంటేనే భయం. సో దానివల్ల మనమే హాస్పిటల్ సైడ్ నుంచి చాలా వరకు అవేర్నెస్ క్యాంప్స్ కానీ లేకపోతే వాళ్ళకి మన హాస్పిటల్కి తీసుకుని వచ్చి ఫ్రీగా కొన్ని స్క్రీనింగ్ టెస్టులు చేయటము, ఎవరికైనా క్యాన్సర్ ఉంది అలాంటిది ఏమన్నా అంటే ఎంవీపీ డబుల్ రోడ్లోని పొలాక్స్ లోటస్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రాంగణం సంక్రాంతి శోభతో సందడిగా మారింది. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణలో మెరిపించారు. పల్లె వాతావరణాన్ని ఒక్కసారిగా గుర్తుకు తెస్తూ సంబరాలు నిర్వహించారు. పొలాక్స్ లోటస్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రాంగణాన్ని ఓ చిన్న పల్లెగా మార్చేశారు. గ్రామీణ వాతావరణాన్ని తలపిస్తూ వేసిన సెట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డూడు బసవన్నలు, హరిదాసు కీర్తనలు, అందమైన రంగవల్లులు, పంటను ఇంటికి తెచ్చిన రైతన్నలు, సోది చెప్పే ఎరుకమ్మలు ఇలా పల్లె తల్లిని ఓసారి గుర్తుకు తెచ్చారు. మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఎంవీపీ డబల్ రోడ్లోని పొలాక్స్ లోటస్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. పిల్లలు వివిధ వేషధారణలో ముచ్చట గొలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ వస్త్రధారణలో వేడుకల్లో పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, సోది చెప్తానన్న సోది చెప్తాను. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, విజయవాడ కనక దుర్గమ్మ పలుకు పలుకు. మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజెప్పేలా పాఠశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహించామని స్కూల్ టీచర్ ప్రసన్నకుమారి తెలిపారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారని అన్నారు. సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సంబరంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు. నమస్తే అండి, వి ద పీపుల్ ఆఫ్ పొలక్స్ branch, and we have been celebrated Pongal celebrations as we are being vacation from tomorrow onwards. So the people along with the children, we have celebrated so many things related to our culture, tradition, everything. So you can see over here we are having so many rangolis which have been decorated with flowers, everything, and we are having a bit of village decoration at the back. Here we are having Pongal. What we people will do during the village, during the festival in the villages, and you can see our teachers, staff members, and even with the children having a traditional attire showcasing the perseverance of the people and our true traditional culture. Namaste everyone, my name is Aditya of 7th grade. Today I want to speak a few words about our Sankranti celebration. Today our school turned into a village as we celebrated Sankranti. The importance of farmers and village life was clearly shown through skits and performances. The
The hard work and the skills of the rural people were clearly shown. The village atmosphere created in our school made this even more lively and meaningful. Through this celebration, we learned to respect farmers, rural culture and traditional art forms. Thank you. ఆధునిక యుగంలో అలనాటి సంస్కృతి సాంప్రదాయాలు నేటి తరం మరిచిపోకుండా విద్యాలయాల్లో ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయం. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పెన్షనర్లకు నష్టం కలిగించే పెన్షన్ సవరణ బిల్లును రద్దు చేయాలని ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ కన్వీనర్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట శాంతియుత ధర్నా చేపట్టారు. 8వ పే కమిషన్ అమలు చేసి మధ్యంతర భృతి చెల్లించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక బిల్లు 2025లో భాగంగా సిపిఎస్ పెన్షన్ రూల్స్ కు వ్యతిరేకంగా చట్ట సవరణలు చేసిందన్నారు. ఇది ప్రస్తుత పెన్షనర్లకు నష్టం కలిగిస్తుందని చెప్పారు. నిరసనలో వివిధ కార్మిక సంఘాల నేతలు మణి, అచ్యుతరావు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. కారణం ఏంటంటే మార్చిలో చేసినటువంటి పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం వల్ల ఆ చట్ట ప్రకారంగా పే కమిషన్ తాలూకా ప్రయోజనాలు ఆ పే కమిషన్ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి మాత్రమే అమలు జరిగేటట్టు ఆ చట్టంలో ఉంది. అదే అంశాన్ని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా చెప్పారు. ఒక క్లాజ్ పెట్టారు, అన్ఫండెడ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షనర్స్ తాలూకా చూడండి, దాన్ని పరిశీలించండి అన్నాడు. అన్ఫండెడ్ అంటే ఇక్కడ తేడా ఏంటంటే 2004 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వచ్చింది, ఎన్పిఎస్ అంటారు. దాని తర్వాత దాన్ని ప్రభుత్వం మాడిఫై చేసి యూపీఎస్ పెట్టింది, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్. నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మేము ఉన్న వాళ్ళందరం కూడా ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో ఉంటుంటారు. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో వాళ్ళకి ఏ రకమైన పెన్షన్ ఫండ్ లేదు, వాళ్ళ నుంచి కంట్రిబ్యూటరీ లేదు, నాన్ కంట్రిబ్యూటర్ అన్నాడు, కంట్రిబ్యూషన్ లేదు. పెన్షన్ కోసం న్యూ పెన్షన్ సిస్టంలో ఉన్న 10% వాళ్ళ బేసిక్ పేలో అమౌంట్ పెన్షన్ ఫండ్ ఇస్తారు. అలాగే ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి బడ్జెట్లోనే ఇస్తారు. కాబట్టి వీళ్ళకి ఇచ్చే ఈ పెన్షన్స్ ప్రయోజనాలు ఇచ్చినట్టు వీళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోండి, అంటే వీళ్ళ అన్ఫండెడ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి అని అంట. అంత అర్థం ఏంటంటే వీళ్ళకి ఏ రకమైనటువంటి వాళ్ళ దగ్గర కంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్ ఇవ్వడం అనేది ప్రభుత్వానికి బర్డెన్ అవుతుంది అనే సూచన చేశారు. ఇంకోటి ఏంటంటే దేశ ఆర్థిక పరిస్థితిని, సంక్షేమ పథకాలకు కావలసిన నిధుల ఖర్చుని దృష్టిలో పెట్టుకొని మీరు రిపోర్ట్లు ఇవ్వండి అంటే దాని అర్థం ఏంటంటే మీరు మరీ ఎక్కువగా వీళ్ళకి పెన్షన్లు పెంచేస్తే దేశ ఆర్థిక పరిస్థితి నష్టం వస్తుంది, ఇబ్బంది అవుతుంది, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వారు అక్కడ చెప్పడం. కాబట్టి ఈ రకమైనటువంటి పెన్షన్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న పెన్షనర్స్కి ఈరోజు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా నష్టం కలిగించే అవకాశం ఉంది. దీని మీద పార్లమెంట్లో చర్చ జరిగింది. చర్చ జరిగిన ప్రతిపక్షాలన్నీ కూడా నిర్ద్వందంగా తిరస్కరించాయి. కనీసం దీన్ని సెల్ఫ్ కమిటీ పంపించండి, పార్లమెంట్ సెల్ఫ్ కమిటీ పంపించండి, అందులో చర్చ చేయండి, దాని రిపోర్ట్ని బట్టి మనం డిసైడ్ చేయండి అంటే దానికి కూడా ప్రభుత్వం అంగీకరించలేదు. అందుకని ప్రతిపక్షాలన్నీ ఉమ్మడిగా అన్నీ కూడా దీన్ని వాకౌట్ చేసి ఇప్పుడు ప్రమాదం ఏంటంటే ఆ చట్టం వల్ల అదే చెప్తున్నాను, ఆ చట్టం వల్ల ప్రస్తుతం ఉన్న పెన్షనర్స్కి ప్రయోజనాలు తగ్గుతాయి. ప్రయోజనాలు అంటే ఏంటి? ఆ చట్టం కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఈపీఎఫ్ 95 పెన్షనర్ల సమస్యల కోసం దేశవ్యాప్తంగా చేసిన పోరాటాలకు ఫలితం వచ్చే రోజు దగ్గరలోనే ఉందని ఆల్ ఇండియా యాజిటేషన్ కమిటీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ అన్నారు. వైజాగ్ నేషనల్ యాజిటేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఊరుకోటి బాబురావు అధ్యక్షతన పాతకాజ్వాక శ్రీకృష్ణ యాదవ్ కళ్యాణ మండపంలో ఈపీఎఫ్ 95 పెన్షనర్ల సమావేశం జరిగింది. మన పోరాటాల ఫలితంగా ప్రభుత్వంలో కదలిక వచ్చిందని, పెన్షనర్ల పక్షాన 29 మంది అన్ని పార్టీల ఎంపీలు మద్దతుగా పార్లమెంట్లో గలమెత్తారని అశోక్ రావత్ అన్నారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా త్వరలోనే పెన్షనర్లకు అనుకూలంగా రాతపూర్వక ప్రకటన ఇస్తారని చెప్పారు. 7,500 రూపాయల పెన్షన్, డిఏ, భార్యాభర్తలకు హెల్త్ కార్డులు వచ్చి తీరుతాయని ఆల్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ రమాకాంత్ అన్నారు. కార్యక్రమంలో అచ్చెన్నాయుడు, కన్నారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ధర్మమైన న్యాయమైనటువంటి
కోరికను వెంటనే మన్నించి తద్వారా చేయాలి. అలాగే హయ్యర్ పెన్షన్ ఏదైతే రిజెక్ట్ చేశారో రిజెక్ట్ చేసినవన్నీ కూడా వ్యాలిడేట్ చేయమని చెప్పేటువంటిది కూడా ఒక సూత్రప్రాయంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి చెప్పారని వారు కూడా చెప్పారు. అది కూడా త్వరితగతిన చేయాలి. ఆ విధంగా చేసి ఈ యొక్క దేశం తాలూకా దీన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి. దేశం అంటే మనుషులు మట్టి కాదని చెప్పేటువంటి దాన్ని నిరూపణ చేసి వారు సజావుగా హ్యాపీగా ఒక హెల్దీగా ఉండేటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం ముందడుగు అడుగులు వేయాలని చెప్పేటువంటి కోరుతున్నాం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అనేక లక్షలాది మంది పెన్షన్ ఉన్నారు కాబట్టి వారి పరిస్థితి అర్థం చేసుకొని ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అవసరం అనుకుంటే వారు కూడా ఇమీడియట్ గా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మీద ప్రధానమంత్రి గారు దృష్టి తీసుకెళ్లి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇది 4 రోజుల నుంచి మేము కృషి చేస్తున్నాము. నేషనల్ అసోసియేషన్ కమిటీ వైజాగ్ తరఫున మీటింగ్ పెట్టాలని. ఈ మీటింగ్ మా నేషనల్ అసోసియేషన్ కమిటీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రమాకాంత్ గారు, ఇది అశోక్ రావత్ గారు, చీఫ్ కోఆర్డినేటర్ గారు రమాకాంత్ గారు వీళ్ళందరూ వచ్చారు. మా అందరికీ ఒక మంచి భరోసా ఇచ్చారు. పెన్షన్ మనము బడ్జెట్లో తప్పకుండా సాధించి తీరుతాం. ఏంటంటే మనం దేశవ్యాప్తంగా మనం పోరాటం చేస్తున్నాము. ఆ పోరాట ఫలితంగా ఈరోజు గవర్నమెంట్లో కదలికలు ఏర్పడ్డాయి. కాబట్టి రేపు రాబోయే బడ్జెట్లో మనకి మినిమం పెన్షన్ వస్తుంది. ఒకవేళ ఇన్ కేసు రాలేదనుకోండి, మనమంతా ఉవ్వెత్తున లేచి మనం పోరాటం చేయవలసిన పని ఉంది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే బడ్జెట్లో వస్తుందని మాకు మా నేషనల్ లీడర్స్ అశోక్ రావత్ గారు, రమాకాంత్ గారు ఒక నిర్దిష్టమైన నిబద్ధత గల మాకు హామీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు భవిష్యత్తులో మేము ఢిల్లీ జంతర్ మంతర్ కానీ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా వైజాగ్ నేషనల్ అసోసియేషన్ కమిటీ ఉందని ఈ సందర్భంగా పేర్కొంటున్నాను. कैबिनेट सेक्रेटरी से लेके एक्सपेंडिचर, फाइनेंस, इन सभी से लेबर सेक्रेटरी पावर पॉइंट प्रेजेंटेशन हुए. पार्लियामेंट्री स्टैंडिंग कमेटी ऑन लेबर ने हमें बुला के पार्लियामेंट में हमारे विटनेसेस लिए. ये सारा होने के बावजूद आज तक हमारा काम नहीं हो रहा है. ये बड़ी दुख की बात है और इसलिए हमें अपेक्षा है, मंत्री जी ने भी कहा है कि इस बजट सेशन में आपका काम आपके अपेक्षानुरूप करेंगे, अपेक्षाकृत करेंगे. And whatever the documentation for higher pension is there, all the cases will be resolved. Number 3, all health benefit will be given. But they are not committed that when and how much they will be giving. For that thing, they are fighting. There's some news that shortly in the budget, it is. Headlines మరోసారి. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. పిఠాపురంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారన్న డిప్యూటీ సీఎం పవన్. విశాఖ కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగేలా అభివృద్ధి కార్యాచరణ రూపొందించండి. డిఆర్సీలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీరాంజనేయ స్వామి ఆదేశం. వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో విశేష సంతృప్తి. గతంతో పోలిస్తే 1,00,000 మంది భక్తులు అధికంగా దర్శించుకున్నారన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.